మాత్రే నమః. నేను మీ చిర్రావూరి. మనం సంపాదించినటువంటి ధనం నిలబడాలంటే, రూపాయికి రూపాయి పెరగాలంటే, ఐశ్వర్యం అనేటటువంటిది మన ఇంటికి చేరాలంటే, అమ్మలగన్నయమ్మ మహాలక్ష్మి అనుగ్రహం, మనందరికీ ఇష్టమైనటువంటి ధనలక్ష్మి అనుగ్రహం మనకి సంపూర్ణంగా కలగాలంటే, మనం నిత్యం చేసేటటువంటి కొన్ని పనుల ద్వారా, చేయవలసినటువంటి కొన్ని పనుల ద్వారా లక్ష్మీ కటాక్షం మనకి కలుగుతుంది అని గతంలో చెప్పుకున్నాం మనం. వాటితో పాటుగా మరి ఒక చిన్న పరిహారాన్ని కనుక మనం పాటిస్తే, ఇప్పుడు చెప్పినటువంటివన్నీ ఐశ్వర్యము, ధనము అన్నీ కూడా మన వద్దకు చేరతాయి అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఆ పరిహారం ఏమిటనేటటువంటిది, ఆ గొప్ప రహస్యాన్ని నేను మీకు ఇప్పుడు చెప్పబోతూ ఉన్నాను. మనకి తెలుసు కానీ చెయ్యం. అటువంటి పరిహారమే భస్మధారణము. ఎవరైతే ప్రతిరోజు భస్మాన్ని అంటే విభూతిని పెట్టుకుంటారో వారికి ఐశ్వర్యం కలిసి వస్తుంది. ఎందుకంటే ఐశ్వర్యం ఈశ్వరాధీనము అంటారు. ఐశ్వర్యం ఈశ్వరుడి యొక్క అధీనంలో ఉంటుంది. కాబట్టి అటువంటి ఐశ్వర్యం మనకి కలిసి రావాలి అంటే శివారాధన చేయడము, శివుడికి ఇష్టమైనటువంటి భస్మాన్ని ధరించడము చేయడము వల్ల, భస్మధారణ చేయడం వల్ల మహాలక్ష్మి అనుగ్రహం అనేటటువంటిది, ధనలక్ష్మి అనుగ్రహం అనేటటువంటిది మనకి కలగడానికి సావకాశం ఏర్పడుతుంది. మనం సంపాదించినటువంటి రూపాయి మన దగ్గర నిలబడుతుంది. అంతకంతా ధనం వృద్ధి అవుతుంది. అన్ని రకాలుగా అభివృద్ధి అనేటటువంటిది కలుగుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రతిరోజు కనుక విభూతిని పెట్టుకున్నారంటే, అలా మీరు ఒక 3 నెలలు అంటే కనీసం 90 రోజులు పెట్టుకునేటప్పటికీ ఐశ్వర్యం ఎలా వరదలా పారుకుంటూ మీ దగ్గరికి వస్తుందో మీరే గమనిస్తారు. మీరే ఇంకో 10 మందికి చెప్తారు. కాబట్టి భస్మధారణ చెయ్యండి. ఐశ్వర్యాన్ని ఖచ్చితంగా మీరు పొందగలుగుతారు. జయం.